భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక మాక్ పార్లమెంట్‌ను డిపిఎస్ నాచారం స్కూల్‌లో ఏర్పాటు చేశారు. ఈ డి డిపిఎస్ నాచారం స్కూల్‌లో ఏర్పాటు చేసిన మాక్ పార్లమెంట్‌లో కొందరు యూత్ కూడా చాలామంది ఈ మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్నారు. యువకులతో పాటు స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కూడా దీంట్లో పాల్గొన్నారు. అప్‌కమింగ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి ఒక పార్లమెంటు ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా స్ఫూర్తి రెడ్డి గారు ఎన్నికయ్యారు. అయితే ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమె పాల్గొనడం ఏ విధంగా ఉంది? ఆమె ఎక్స్‌పీరియన్స్ ఏంది? భవిష్యత్తులో ఆమె ఏం కావాలనుకుంది కూడా అడిగి తెలుసుకుందాం. కంగ్రాచ్యులేషన్ మేడం. మీకు అంటే ఉత్తమ పార్లమెంటేరియన్ మాక్ పార్లమెంట్‌లో మీరు ప్రైజ్ గెలుచుకున్నారు కదా! మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్స్? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంతమంది అంటే లైక్ 120 మెంబర్స్‌లో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి దాకా వచ్చిన. అండ్ వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ వల్లనే నాకు ఈ ప్రైజ్ కూడా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా పార్లమెంట్ సెషన్స్ అయితుంటే టీవీలో చూడడం అట్లాంటివి ఏమైనా చేశారా? అంటే నేనెప్పుడు అంటే డైలీ టీవీలో చూస్తాను. ఎప్పుడు ఇట్లా అసెంబ్లీ, పార్లమెంట్ ఈ సెషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటా అలవాటే. కానీ నేనెప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్. అంటే మీరు ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా జరిగింది మీది? అంటే ప్రిపరేషన్ ఏం లేదు. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా. దాన్ని సేమ్ పార్లమెంట్‌లో ఎట్లా ప్రెజెంట్ చేస్తారో అట్లనే ప్రెజెంట్ చేషినా అంతే. లే మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే నా పేరెంట్స్ అంటే ఎప్పుడు గూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. అంటే నాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు హెల్ప్ చేయడము. అంటే లైక్ అన్ని విషయాలలో సపోర్ట్ చేయడం. ఎంత దూరం ప్రోగ్రామ్ ఉన్నా గూడా అంటే నేను గర్ల్ అయినా గూడా నన్ను ఇంత దూరం పంపించింది మా మమ్మీ, డ్యాడీ. సో, అది ఐ ఫీల్ ఐ యామ్ బ్లెస్డ్. అంటే మీ ఫ్యూచర్‌లో ఏమన్నా పొలిటీషియన్ కావాలని అనుకుంటున్నారా? మీ ఎయిమ్ ఏంటి అసలు? నా నా అల్టిమేట్ గోల్ ఈస్ టు బికమ్ అ పొలిటీషియన్ అండ్ సర్వ్ పీపుల్. నా గోల్ అదే. సో, ప్రజలకు సేవ చేయాలన్నది నా కోరిక అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. యాహ్! ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సెకండ్ ప్రైజ్ అందుకున్న ముఖేష్ ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మీరు ఇంతకుముందు అంటే ఇట్లాంటి వాటిలలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా మీరు? ఇదే ఫస్ట్ టైం ఇది. అంటే మీరు ఎట్లా పార్టిసిపేట్ చేయడానికి ఎన్రోల్‌మెంట్ ఎట్లా చేసుకున్నారు మీరు? అంటే నేను జనరల్‌గా ఇది గాకుండా దేశంలో జరిగే లైక్ అవినీతుల పైన నేను వీడియోస్ చేస్తుంటా. నాది గూడా ఛానెల్ ఉంది 'ద వాయిస్ ఆఫ్ భారత్' అని. సో, దాంట్లో భాగంగా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తా నేను. కానీ దానికంటే ముఖ్యమైనది మా ఫాదర్, నేను రోజు డిస్కషన్స్ ఉంటాయి మాకు టీవీ ఛానెల్‌లో ఏమైనా గూడా. సో, దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ ప్లస్ ఇంకా హిస్టరీ బుక్స్ నుంచి కొన్ని పాయింట్స్ నేను ఒక బుక్ చదివిన దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ అవన్నీ యాడ్ చేసి ఈరోజు ఇక్కడ మాట్లాడిందని చాలా తక్కువ సమయం ఉండే లేకపోతే ఇంకా ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉండేది ఈ టాపిక్ పైన. అంటే మీరు ఆల్రెడీ పొలిటిక్స్‌లో ఉన్నారా? లేకుంటే ఇదే ఫస్ట్ టైమా మీరు ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం? పాలిటిక్స్లో లేను, కాకపోతే నేను సంఘ్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెజాన్లో వర్క్ చేస్తా. ఇది ఇట్లాంటిది ఏం కొత్త కాదు, కాకపోతే పార్టిసిపేట్ చేస్తాను. అంటే మీకేమన్నా పొలిటీషియన్ కావాలనే ఫ్యూచర్ డ్రీమ్ ఉందా? పొలిటీషియన్ కంటే లీడర్ కావాలని ఉంది. ఆ ప్రజలని ఒక లైక్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి సర్వ్ చేయాలని ఉంది. సో, ఇదైతే కంపల్సరీ. ఈరోజు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మాక్ పార్లమెంటు కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి జర్నలిస్టులు, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 50 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీని 1972 జూన్ 25 రోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఆ రోజు ప్రజలు పడ్డ ఇబ్బందులను కానీ, ఆ రోజులు దేశవ్యాప్తంగా ఎన్నో విధాలుగా ఇబ్బందులు, అరెస్టులు చేసి మన దేశంలోనే ఎంతో ముందుకు వెళ్ళాల్సిన దేశము వెనుకకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మళ్ళీ దేశంలో ఎలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో జరగకుండా ఈ యొక్క ఎమర్జెన్సీ యొక్క ముఖ్య విషయాలను సమాజంకి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఫ్యూచర్లో ఇలాంటి ఎమర్జెన్సీ సంఘటనలు రాకుండా మనం దాని గురించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలని ప్రతి ఒక్కరు వారి యొక్క ఆలోచనల విధానంలో ఈ యొక్క పార్లమెంట్ సెషన్గా మనం పెట్టుకొని మాక్ పార్లమెంట్ అనే పేరుతోని ఈ యొక్క కార్యక్రమం ఈరోజు విజయవంతంగా ప్రతి ఒక్కరు వారి యొక్క ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆ రోజు జరిగిన సంఘటనలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మాట్లాడుకొని చర్చించుకోవడం ఈరోజు చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు
ఫ్యూచర్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల స్థాయిలలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో యువకులు దీనికి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఇంకా జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిలో పాల్గొని సమాజానికి ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి అన్యాయం కానీ ఒక బ్లాక్ డేగా మనం అనుకుంటున్నటువంటి ఆ రోజులని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగకుండా మనం యొక్క ఈ దేశాన్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 10 మందికి ఉపయోగపడే విధంగా ముందుకు జరగాలని ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. శ్రీశైలం అండి నా పేరు. ఈరోజు ఈ మాక్ పార్లమెంట్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇది భవిష్యత్తు రాబోయే నాయకులకు ఒక క్రమశిక్షణ, పార్లమెంట్లో ఏ విధంగా మనం వేసుకోవాలి, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు మేము పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఏదైతే యాంటీ ఎమర్జెన్సీ డే 1975 జూన్ 25 నేటికి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మాక్ పార్లమెంట్లో ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ప్రాంగణంలో ఇలా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విషయాలు దేశంలో ఉన్నటువంటి యువకులకు ఎమర్జెన్సీ విషయాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి రోజు 1975 జూన్ 25. ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి తన పదవి కాపాడుకోవడం కోసం 352 ఆర్టికల్ వాడి ఈ యొక్క ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఎమర్జెన్సీ తర్వాత చాలా కార్యక్రమాలు మనం అందరం పొద్దు నుంచి డిస్కషన్ చేసుకున్నాం. మీడియా సంస్థల కరెంటు బంద్ చేయడం కావండి, జర్నలిస్టు మిత్రులని జైళ్ళలో పెట్టడం, ప్రజాస్వామ్యవాదులని జైళ్ళలో పెట్టడం, అసలు ఎలాంటి హక్కులు ఫండమెంటల్స్ రైట్స్ లేకుండా ఆ రోజునటువంటి ప్రభుత్వం చేసింది. అదేవిధంగా తనని కాపాడుకోవడం కోసం చట్టాలను మార్చుకుంది. 42 అమెండ్మెంట్, 39 అమెండ్మెంట్ చేసి ఎన్నో చట్టాలను కూడా మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక దుర్గతులు పాల్గొన్నాయి కాబట్టి ఈ విషయం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలవాలన్న ఉద్దేశంతో, దేశవ్యాప్తంగా తెలవాలన్న ఉద్దేశంతో ఈరోజు మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. యువత అంతా కూడా ఈ యొక్క నేషనల్ యాంటీ ఎమర్జెన్సీ మీద తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.